అందరికీ నమస్కారం. తుమ్మి పువ్వు అంటే శివుడికి ఎందుకంత ప్రీతి? మనకి రోడ్ల పక్కన, పొలాల గట్ల మీద చాలా సాధారణంగా కనిపించే ఈ చిన్న తెల్లటి పువ్వుని ఎప్పుడైనా గమనించారా? దీని పేరే తుమ్మి పువ్వు. ఇది చూడ్డానికి చాలా చిన్నదే కావచ్చు, కానీ శివ పూజలో దీనికి ఉన్న మహిమ సామాన్యమైనది కాదు. శివుడిని 1000 మారేడు దళాలతో పూజించినట్లయితే ఎంత ఫలితం వస్తుందో, ఒకే ఒక్క తుమ్మి పువ్వుతో పరమేశ్వరుని కనుక అర్చించినట్లయితే అంత ఫలితాన్ని ఇస్తుంది. అసలు ఈ పువ్వు శివుడికి అంత ప్రీతికరం కావడానికి కారణం ఏంటి అన్న దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీని వెనుక శివ మహాపురాణంలో ఒక ఆసక్తికరమైన కథ ఉంది. అదేమిటంటే, పూర్వం ఒక బోయవాడు అడవిలో వేటకు వెళ్ళి రాత్రి సమయానికి దారి తప్పిపోయాడు. అది చలికాలం కావడంతో విపరీతమైన చలికి వణుకుతూ వెళ్ళి అతను ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఆ పక్కనే చెట్టు కింద ఉన్న ఒక శివలింగాన్ని చూశాడు. తనకే ఇంత చలివేస్తుంటే శివయ్యకు ఇంకెంత చలివేస్తుందో అని జాలిపడ్డాడు. వెంటనే తన ఒంటి మీద ఉన్న గుడ్డను తీసి శివలింగానికి కప్పి అతన్ని చలి నుంచి కాపాడాడు. అతని నిస్వార్థ భక్తికి మెచ్చిన భోళాశంకరుడు వెంటనే ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని అడిగాడు. శివుడిని చూసిన ఆనందంలో ఆ భక్తుడి మాటలు తడబడ్డాయి. నీ పాదాలు ఎప్పుడూ నా తల మీదనే ఉండేలా అనుగ్రహించండి అని అడగబోయి పొరపాటున నా పాదాలు ఎప్పుడూ నీ తలపై ఉండేలా అనుగ్రహించండి స్వామి అని కోరుకున్నాడు. అందుకు పరమశివుడు చిరునవ్వు నవ్వి తదాస్తు అని అంతర్ధానమయ్యాడు. ఆ వర ప్రభావంతో బోయవాడు మరుసటి జన్మలో తుమ్మి పువ్వుగా పుట్టాడు. అందుకే మనం గమనించినట్లయితే తుమ్మి పువ్వు ఆకారం ఒక చిన్న పాదంలాగా ఉంటుంది. ఆ భక్తుడి కోరిక మేరకు నేటికి ఈ పువ్వులు శివుని శిరస్సుపై ఉంటూ పూజలను అందుకుంటున్నాయి. ఈ పువ్వుతో కార్తీక మాసంలో కానీ లేదా మహాశివరాత్రి నాడు కానీ పరమశివుణ్ణి అర్చించినట్లయితే తప్పక మోక్షం లభిస్తుంది అని శివపురాణంలో చెప్పబడింది. ఓం నమః శివాయ.